ఫ్రెండ్స్ ఫైనలీ ఎవరైతే గేమింగ్ బీస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ మంత్ వాళ్ళకి పండగ అని చెప్పొచ్చు. గేమర్స్ మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ అయినటువంటి ఐక్యూ నుంచి ఐక్యూ 15 అయితే ఫైనలీ అనౌన్స్ అయితే చేయబోతున్నారు. ఇది మీరు అనుకున్నట్టు నార్మల్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే కాదు, అల్టిమేట్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో ఎప్పుడు మన ఇండియాలో లాంచ్ చేస్తారు, ఎంత ప్రైస్ పెడతారు, ఇన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్. మనకు అందరికీ తెలిసిందే ఫస్ట్ ఈ ఫోన్స్ అన్ని చైనాలో అయితే లాంచ్ చేస్తారు, తర్వాత ఇండియాకి అయితే వస్తుంది. ఐక్యూ 15 కూడా ఈ మంత్ చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. వీడేంట్రా ఐక్యూ 13 తర్వాత ఐక్యూ 14 కదా చెప్పాల్సింది, ఐక్యూ 15 గురించి చెప్తున్నాడు అంటే గైస్ చైనా వాళ్ళకు కూడా కొన్ని సాంప్రదాయాలు కొన్ని మూఢనమ్మకాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళు కూడా 14 స్కిప్ చేసి డైరెక్ట్ 15 అయితే తీసుకొస్తారు అనమాట. సో ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రీసెంట్గా స్నాప్డ్రాగన్ వాళ్ళు ఒక కొత్త ప్రాసెసర్ని అయితే లాంచ్ చేశారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్. ప్రెజెంట్ మార్కెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది 3 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అంతేకాదు ఇందులో మనకి రే ట్రేసింగ్ కానీ కన్సోల్ లెవెల్ గేమింగ్ అల్ట్రా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. ఐక్యూ వాళ్ళ డెడికేటెడ్ కస్టమైజ్డ్ Q3 చిప్సెట్ అయితే కూడా యాడ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే మొబైల్లో టచ్ రెస్పాన్స్, మొబైల్ బ్రైట్ కలర్స్ కానీ లేదా గేమ్స్ ఆడేటప్పుడు బెటర్ ఫ్రేమ్ రేట్స్ అయితే కూడా మనకి యాడ్ అయితే చేస్తుంది అనమాట. ప్లస్ మనకి LPDDR5X అల్ట్రా ర్యామ్ అలాగే UFS 4.1 మీద అయితే మనకి రన్ అవుతుంది. ఐక్యూ 13 ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. IP68 and 69 రేటింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 3 ప్రొటెక్షన్ అయితే మనకు వస్తుంది. 6.8 inches OLED స్క్రీన్ ఇది, అలాగే 144 Hz ఐఎన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే పీక్స్ బ్రైట్నెస్ చూసుకుంటే 4000 nits పీక్స్ బ్రైట్నెస్, 3200 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. మనకి పెరిస్కోప్ ఆర్ టెలిస్కోప్ లెన్స్ అయితే కూడా యాడ్ చేశారు. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెన్సర్. కొన్ని లీక్స్ ప్రకారం ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ పెరిస్కోప్ లెన్స్ యూజ్ చేసి 100x జూమ్ లో అయితే ఫోటోస్ క్యాప్చర్ చేయొచ్చు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. ఇది ఒక ప్రాపర్ ఫుల్ ఫ్లాగ్షిప్ ఫోన్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Argin OS 6 Android 16 మీద రన్ అవుతుంది. ఇక నో మోర్ ఫన్ టచ్ అండ్ నో మోర్ లాక్స్. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే 7000 mAh బ్యాటరీ, 100 watts సంబంధించిన వైట్ ఛార్జింగ్, 50 watts సంబంధించిన వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకి ఫోన్ అయితే రాబోతుంది. ఇంకా ఇండియాకి ఎప్పుడు వస్తుందంటే మన ఇండియాలో నవంబర్ ఆర్ డిసెంబర్లో అయితే మనం ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ప్రైజింగ్ గురించి మాట్లాడితే చైనా ప్రైజింగ్ 50 to 50,000 రూపీస్ మధ్యలో అయితే ఈ ఫోన్ ప్రైస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ కమింగ్ టు ది ఇండియా ఈ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ని కొంచెం కన్సిడర్ చేసామంటే ఇండియాలో ఈ ఫోన్ మనకి 60,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్ ఇది ఈ వీడియోలో. మీకు ఐక్యూ 15 ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో చేయండి. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో.